ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నిన్నటి రోజున అనంతపురంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ అనేటువంటి ఒక కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు మాట్లాడుతూ, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలోకి లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి, దీని మూలంగా నిరుద్యోగత తగ్గింది, ఉపాధి అవకాశాలు మెరుగుపడినాయి, రాష్ట్రంలో అనేక మందికి ఉపాధి లభిస్తుంది, ముఖ్యంగా రాయలసీమ లాంటి ప్రాంతం రతనాల సీమగా మారబోతుంది అని పెద్ద మాటలు మాట్లాడడం జరిగింది. కానీ ఇంకొక వైపు గత ప్రభుత్వం తెచ్చిన 17 మెడికల్ కాలేజీల కోసం, వాటిని ప్రభుత్వమే నిర్వహించడం కోసం కేవలం 8,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడం చేతగాక ప్రైవేటు వ్యక్తులు కట్టబెడుతూ ఇటువంటి మాటలు మాట్లాడితే రాష్ట్ర ప్రజలు వీళ్ళని ఎలా నమ్మాలి, ఎలా అర్థం చేసుకోవాలి? వీళ్ళు మాట్లాడే మాటలన్నీ కూడా పచ్చి అబద్ధాలు అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది.